రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య వణుకు వ్యాధి. అసలు వణుకు వ్యాధి అంటే ఏమిటి, ఇది ఎందువల్ల వస్తుందో వివరిస్తారా అండి? వణుకు వ్యాధి, దీన్నే కంపవాతము అంటారు, ఆంగ్లంలో అయితే పార్కిన్సోనిజం అంటారు. ఈ కంపవాతం అనే సమస్య ప్రధానంగా వయసు మళ్ళిన వారిలో ఎక్కువగా వస్తుంటుంది. 60 ఏళ్ళు ఆపై దాటిన వాళ్లకు ఎక్కువ కనబడుతుంది. నేటి పరిస్థితుల్లో 40-45 సంవత్సరాలు దాటుతుండగానే కొంతమందిలో ఈ కంపవాతం అనే వ్యాధి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఆయుర్వేద శాస్త్రం తెలియజేసిన విధానం ప్రకారం వయసు మళ్ళుతున్నప్పుడు, అంటే 45-50 ఏళ్ళు దాటుతున్నప్పుడు మన శరీరంలో పిత్తం యొక్క ప్రభావం తగ్గిపోయి వాతం యొక్క ప్రభావం పెరుగుతుంటుంది. అంటే శరీరంలో రసధాతు తగ్గిపోయి మొత్తం చర్మం పొడిబారినట్టు, శరీరంలో మాంసకండరాలు తగ్గిపోతున్నట్టు, కేవలం ఎముకలు మాత్రమే మిగిలి పైన చర్మం కప్పి ఉన్నట్టు శరీరం తయారవుతూ ఉంటుంది. ఇక్కడ వయసు ప్రభావం, శరీరంలో మాంసకండరాలు, జీర్ణశక్తి ఇవన్నీ తగ్గిపోవడం వల్ల శరీరంలో వాతం పెరుగుతుంటుంది. ఎప్పుడైతే వాతం బాగా ఎక్కువ అవుతుంటుందో అలాంటి పరిస్థితుల్లో నరాల్లో బలహీనత ఏర్పడి, ఎముకల్లో బలహీనత ఏర్పడి, ఎముకల్లో చెల్లి పుట్టడం లాంటి సమస్య వస్తుంటుంది. కొంతమందిని పరిశీలించినట్లయితే చాలామంది వయసు మళ్ళిన వాళ్ళు నాకు ఎముకల్లో చెలి వస్తున్నట్టుంది అని అంటుంటారు. అంటే వీళ్లకు కంపవాతం త్వరలో వచ్చే అవకాశం ఉందని కూడా మనం గుర్తించవచ్చు. ఇక ఈ వయసు మళ్ళడమే కాకుండా ఇతర రోగాలు తీవ్రంగా బాధ పెడుతున్నా, ఈ నరాలకు సంబంధించిన సమస్యలు కానీ లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్నా సరే అప్పుడు కూడా ఈ కంపవాతం వచ్చే అవకాశం ఉంది. ఈ కంపవాతంలో ముఖ్యంగా చేతులు బాగా వణకడం, చేతిని ఇలా పైకి చాపమంటే ఇలా ముందుకు చాపమని చెప్తే వాళ్ళ చెయ్యి ఇలా వణికిపోతుంటుంది, లేకపోతే ఇలా కింద పెట్టుకుండగానే చెయ్యి ఇలా వణికిపోతుంటుంది. అలాగే మెడ కూడా వణికిపోతుంటుంది, ఎప్పుడు ఇలా 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 కదిలిస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యతో చాలా వరకు బాధపడే వాళ్ళని మనం సాధారణంగా చూస్తుంటాం. దీన్నే కంపవాతం అంటారు. ముఖ్యంగా ఈ సమస్య వయస్సు ప్రభావం ఒకటి, వాతం శరీరంలో ఎక్కువైపోవడం, నరాలకు సంబంధించిన సమస్యలు, ఇతర వ్యాధుల యొక్క ప్రభావం ఎక్కువగా ఈ సమస్య రావడానికి కారణమవుతుంది. మరి ఈ వణుకు వ్యాధి నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? కంపవాతం సమస్య ఉన్నా, లేకపోతే వచ్చే సూచనలు కనపడుతున్నా, ఎముకల్లో చెల్లి పుడుతున్నట్టు మీకు అనిపిస్తున్నా వెంటనే మీరు ఇంట్లోనే కొన్ని రకాల మూలికలతో ఔషధం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. దీనిలో బాగా ఉపయోగపడే మంచి ఔషధం వెల్లుల్లి. వెల్లుల్లిని ఎప్పటికప్పుడు తాజాగా రెబ్బలు ఒలిచి 4-5 రెబ్బలు తీసుకొని దానికి సమానంగా సైంధవ లవణం తీసుకోవాలి. సైంధవ లవణం పొడి చేసి తీసుకోవాలి. ఈ రెండింటిని సమాన మోతాదులో తీసుకొని కల్వంలోకి వేసి నూరుకుంటూ దీనికి తగినంత నువ్వుల నూనెను కలపాలి. ఈ మూడింటిని కలిపి ముద్దలాగా తయారు చేసుకొని గోళీ అంత తయారు చేసుకొని దీన్ని అలాగే నోట్లోకి వేసుకొని మింగి నీటిని తాగాలి, లేదా వేడి నీటిని కానీ పాలను కానీ తీసుకోవచ్చు. ఇలా ఉదయం సాయంత్రం ఆహారానికి ముందే సేవించాలి. దీని తర్వాత మరో ఔషధం తయారు చేసుకోవాలి. దానిలో ఉపయోగపడే మంచి ఔషధం కౌంచ బీజాలు. కౌంచ బీజాలు లేదా దూలగొండి గింజలు అనే పేరుతో మార్కెట్లో లభిస్తుంది. వీటిని మీరు తీసుకొచ్చి ముందుగా వేడి నీటిలోకి వేసి కొంతసేపు ఉంచిన తర్వాత పైన పొట్టు వచ్చేయడానికి అనుకూలంగా మారుతుంది, అంటే మెత్తగా తయారవుతుంది. ఆ మెత్తటి పొట్టును తీసేసి కేవలం గింజలను మాత్రమే తీసుకొని, అంటే లోపలి పప్పును తీసుకొని ఆ పప్పును పాలలో వేసి మరిగించాలి. 1-2 సార్లు మరిగించాలి. అంటే ముందుగా పాలలో వేసి మరిగించి పాలంతా ఎగిరిపోయిన తర్వాత ఆ పప్పును తీసి నీడను ఆరబెట్టాలి, లేదా ఎండలో కూడా ఆరబెట్టచ్చు. పప్పు బాగా ఆరిన తర్వాత లేదా ఎండిన తర్వాత చూర్ణం తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 200 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం అశ్వగంధ వేర్లు. ఇక్కడ ఔషధం తయారు చేసుకోవడానికి 200 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఈ యొక్క వేర్లను కూడా పాలలో వేసి మరిగించి ఆరబెట్టి, తర్వాత మళ్ళీ పాలలో వేసి మరిగించి మళ్ళీ ఆరబెట్టి ఇలా 2-3 సార్లు చేసుకున్న తర్వాత నెయ్యిలో వేసి దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం దుంపరాష్ట్రం. దీనిని 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం ఆముదం వేర్లు. ఇది దొరకని పక్షంలో గలిజేరు వేర్లను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ రెండింటిలో ఏదైనా సరే 100 గ్రాముల మోతాదులో తీసుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం, గమనించండి. మొత్తం మూలికల చూర్ణాలని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఔషధం తయారు చేసుకొని ఒక గాజు సీసాలో దాచుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం 2 పూటలు ఆహారం తీసుకున్న తర్వాత ఈ యొక్క ఔషధాన్ని 1 స్పూను మోతాదులో వివిధ రకాల అనుపానాలతో తీసుకోవచ్చు. దీనిలో ప్రధానంగా తేనె, నెయ్యి, పాలు ఇవేవి దొరకనప్పుడు నీటితో కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని మీరు నిత్యం ఆహారానికి ముందు సేవించాల్సింది, అలాగే ఆహారం తర్వాత సేవించాల్సింది, ఈ రెండూ సేవిస్తున్నట్టయితే 3 నెలల కాలం నుంచి 6 నెలల కాలంలో మీ యొక్క కంపవాతం సమస్య అదుపులోకి వచ్చేస్తుంది.